ఢిల్లీలో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే నేతలంతా ఢిల్లీకి చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో జంతర్ మంతర్లో భారీ ధర్నా తలపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధర్నాను ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నట్టు తెలుస్తోంది. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఇవ్వకపోతే ర్యాలీ నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. రైట్గా ఈరోజు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపనున్నారు. బీసీ రిజర్వేషన్ల మీద రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్ల అమలుకై తెలంగాణ కాంగ్రెస్ పోరుబాట పట్టింది. చలో ఢిల్లీ పిలుపునిచ్చింది. ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా జంతర్ మంతర్ వద్ద భారీగా ధర్నా కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భారీగా చేరుకున్నారు. కొంతమంది ట్రైన్లలో వస్తే కొంతమంది స్పెషల్ ఫ్లైట్ లో కూడా రావడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలి, మరి కేంద్ర ప్రభుత్వం దిగిరావాలని కూడా మరి ఒక ధర్నా కూడా చేస్తున్నారు. ఈ ధర్నాలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఈ యొక్క భారీ ధర్నాలో కూడా పాల్గొంటున్నారు. మరి ఇప్పటికే ఇటు నియోజకవర్గానికి అంటే 119 నియోజకవర్గాల నుంచి మరి నియోజకవర్గానికి 50 మంది చొప్పున రావాలని కూడా ఇప్పటికే టీపీసీసీ పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరూ కూడా భారీగా నిన్న నుంచి తరలి వస్తున్నారు. మరి ఎలాగైనా అంటే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు. మరోవైపు కేబినెట్ ఆమోదంతో మరి ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి మరి ఇక్కడ మాత్రం మరి తెలంగాణ గవర్నమెంట్ 40% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు ఒకవైపు సిద్ధంగా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం మోకాలు అడ్డు పెడుతుంది. మరి ఎందుకంటే ఇటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఒకవేళ 9th షెడ్యూల్ లో చేర్చాలంటే మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది. మరి పార్లమెంట్ లో కూడా 2/3 మెజార్టీ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇటు బీజేపీ గానీ అదేవిధంగా బీఆర్ఎస్ గానీ కొంతవరకు మోకాలడ్డు పెడుతుంది. మరి తెలంగాణలో మరి బీసీలు కూడా చాలా వరకు కూడా వెనుకబడిన వాళ్ళు వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావాలి. మరి దాదాపు మరి బీసీ కులగణన సర్వేలో మరి సర్వే నిర్వహించినప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 46.25గా బీసీల లెక్క తేలింది. మరి దాని ప్రకారమే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్ టైంలో కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇస్తామని చెప్పారు. మరి అనుకున్న ప్రకారమే మాట ఇచ్చిన ప్రకారం మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా నిలబెట్టుకున్నారు. మరి తెలంగాణలో ఇటు బీసీ కులగణనతో పాటు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసి నిరూపించారు. అదేవిధంగా ఇటు అసెంబ్లీలో కూడా బీసీలకు 40% రిజర్వేషన్లకు సంబంధించి కూడా మరి బిల్లు కూడా పాస్ చేసి ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు ఈ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కూడా పంపించారు. మరి గవర్నర్ మరి కేంద్ర హోంశాఖకు కూడా పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. మరి దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా ఈ రోజు మాత్రం అంతా ఢిల్లీ వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరగబోతుంది మరి ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే నిన్న, ఈ రోజు, రేపు కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ అంతా కూడా మరి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా
మరి ధర్నా కూడా ప్లాన్ చేశారు. మరి రేపు రాష్ట్రపతి కూడా కలిసి వినతి పత్రం కూడా ఇస్తారు. మరి ఇప్పటికే ఇటు పార్లమెంట్ లో కూడా మరి బీసీలకు 40% అమలుకై కూడా మరి తీర్మానం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి అందరూ అయితే సతీష్ ఇప్పటికే ఈ ధర్నాకు కేవలం లిమిటెడ్ టైం మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఏంటి ఎంత టైం పర్మిషన్ ఇచ్చారు? ఈ పర్మిషన్ తక్కువ టైం ఇవ్వడానికి సంబంధించి కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఏ రకంగా ఉండే అవకాశం ఉంది పరిణామాలు? ఎస్ శివ, మొదటి నుంచి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు మహాధర్ణ కూడా ప్లాన్ చేశారు కాంగ్రెస్ నాయకులు కూడా. మరి ఉదయం 10 గంటలకు కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మరి ఆయన మొదటి ప్రసంగంతో కూడా ధర్నను, మరి సాయంత్రం ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా ఈ యొక్క బీసీలకు 40% బిల్ రిజర్వేషన్ సంబంధించి అమలుపై కూడా మాట్లాడతారు. కాబట్టి మరి ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఇచ్చినప్పుడు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించి తీరుతామని కూడా ఇప్పటికే టీపీసీసీ కూడా డిసైడ్. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి పెద్ద ఎత్తున కూడా ప్రత్యేక రైళ్లలో, అదేవిధంగా స్పెషల్ ఫ్లైట్ లో కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మొత్తం ఇప్పుడు ఢిల్లీ విధులన్నీ కూడా మరి తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నేతలతో మొత్తం నిండిపోయింది. ఇప్పటికే ఇటు జంతర్ మంతర్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. కాబట్టి మరి ఈ అవకాశాన్ని కంపల్సరిగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అవసరమైతే ఇటు పార్లమెంట్ కూడా ముట్టయించైనా మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేసే వరకు తమ పోరాటం మాత్రం ఆపమంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే డిసైడ్ చేశారు. కాబట్టి మరి దీనిలో పోరాటం మాత్రం 80% విడిచిపెట్టము. మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు కన్ఫర్మ్ అయిన తర్వాత, ఇచ్చిన తర్వాత మరి స్థానిక సంస్థలు వెళ్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా సెప్టెంబర్ 31 లోపు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ గానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది. కాబట్టి మరి ఈ లోపు మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తే ఒకవేళ రాష్ట్రానికి సంబంధించి ఇవ్వచ్చు, కానీ 9th షెడ్యూల్ లో చేర్చాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. మరి దానికోసమే టీపీసీ నేతలు గానీ, సీఎం రేవంత్ రెడ్డి గానీ ఫైట్ చేస్తున్నారు. కాబట్టి మరి 9th షెడ్యూల్ లో చేస్తేనే మరి అన్ని అవకాశాలు వస్తాయి బీసీలకు. ఎందుకంటే గతంలో ఇటు తమిళనాడులో మరి ఇప్పటికే దాదాపు 60% పైగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం మరి రిజర్వేషన్లన్నీ కూడా 50 వరకే క్యాప్ ఉంది. ఆ క్యాప్ తీయాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం వల్లే అవుతుంది. ఎందుకంటే పార్లమెంట్ లో 2/3 మెజార్టీ వస్తేనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి 9th షెడ్యూల్ లో చేస్తేనే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా ఇటు బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఫైట్ చేస్తున్నారు. కాబట్టి మరి దీని అమలు కోసం కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ మాత్రం పోరుబాట పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. మరి కాసేపట్లోనే ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే యొక్క ధర్నాను కూడా స్టార్ట్ చేస్తారు. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. మరి దానిలో మాత్రం మరి కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి పట్టుబడుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఒకవైపు. మరి ఇప్పుడు ఈ రోజు మాత్రం మొత్తం ఢిల్లీ వైపునే చూస్తుంది దేశం మొత్తం కూడా. ఎందుకంటే ఏం జరగబోతుంది, ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నకు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రేపు కూడా రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం జరిగింది. మరి ఇంకా అపాయింట్మెంట్ పై కూడా ఇంకా సందిగ్ధం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రపతి భవన్ నుంచి కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ప్రజెంట్. కాబట్టి మరి ఆమె మరి రాష్ట్రపతి మరి పర్మిషన్ ఇస్తారా లేదా, వినతి పత్రం స్వీకరిస్తారా లేదా చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం దీనిపైన చర్చ జరుగుతుంది. మరి ఇటు జంతర్ మంతర్ వద్ద కూడా భారీగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఇటు మంత్రులు అందరూ కూడా రావడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ల అమలుకై చేస్తున్నటువంటి పోరుబాట మరి సక్సెస్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు కాంగ్రెస్ లీడర్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ చేస్తున్న ఈ ధర్నాకి సతీష్, కాంగ్రెస్ చేస్తున్న ఈ ధర్నాకి ఇండియా కూటమి నేతలు ఎవరైనా వచ్చి సంఘీభావం తెలిపే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే ఇటు రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది, ఇండియా కూటమికి సంబంధించి నేతలంతా కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఏఐసిసి మరి ఒక ఇన్సెంటివ్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఏఐసిసి కూడా డిసైడ్ చేసేది మరి తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని మరి కామారెడ్డి డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి హామీకి కూడా మరి తమ కట్టుబడి ఉన్నాం. కాబట్టి మరి ఇండియా కూటమికి సంబంధించిన నేతలు, అన్ని పార్టీ నేతలు కూడా ఇండియా కూటమికి సంబంధించి నేతలంతా కూడా ఈ రోజు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నాలు కూడా పాల్గొంటున్నారు. మరి అందరూ కూడా సంఘీభావం తెలిపి అందరూ కూడా మద్దతు కూడా కూడగడుతున్నారు. కాబట్టి మరి దీని విషయంలో మాత్రం మరి కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా తేల్చాలి. మరి కేంద్ర ప్రభుత్వం మరి ఈ రకంగా
మరి మోకాలడ్డు పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చేదాకా మరి పట్టు విడవమంటూ కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. మరి ఎన్నికల హామీలో భాగంగానే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తాము, రాజ్యాధికారం కూడా మరి త్వరలో చేయించుకోవడం కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ధర్నాకు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి నేతలతో పాటు రాష్ట్ర నేతలు, ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ జంతర్ మంతర్ల వద్ద జరుగుతున్నటువంటి బీసీల మహాధర్నా ఏదైతే ఉందో ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఫైట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇందులో అందరూ కూడా కలిసే వాళ్ళు కూడా ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇటు టీపీసీసీ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున కూడా జంతర్ మంతర్ వద్ద ఈ యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ధర కూడా జరిగింది. కూడా మరి ఇప్పటికే అందరూ కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వరకు పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా అన్ని జిల్లాల నుంచి కూడా మరి ఇప్పటికే ఇటు ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా మరి ఇప్పటికే ఒక్కొక్కరిగా చేరుకునే పరిస్థితి ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.